జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను మీకు చాలా పాత కథనే, కాకపోతే అది మన ప్రజెంట్ జనరేషన్కి ఉపయోగించుకునే విధంగా మార్చి చెప్దామనుకుంటున్నాను. ఇది చాలా పాత కథ, మనకు తెలుసు, నాన్న పులి అనే కథ. ఈ కథలో పిల్లవాడు ఊరికే అబద్ధాలు చెప్తూ నాన్న పులి అని అరవడం వలన తండ్రి లాస్ట్కి నమ్మకుండా ఉంటాడు. పులి వచ్చి గొర్రెని ఎత్తుకుపోతుంది కదా. కానీ ఇందులో అది గొర్రె కాదండి, పిల్లవాడే. ఈ విధంగా మనము పిల్లల్ని పెంచడం వలన పిల్లలు అన్యాయం అయిపోతూ ఉన్నారు. పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా మనము సంస్కారాన్ని, నీతిని, నిజాయితీని, న్యాయాన్ని, ధర్మాన్ని ఇట్లాంటివి కథల రూపంలో, నీతి కథల రూపంలో వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఏ విషయాన్ని కూడా చులకనగా చేసుకొని దాన్ని తల్లిదండ్రుల మీద ప్రయోగించొద్దని, అబద్ధాలు చెప్పొద్దని, అట్లా చెప్పడం వలన వాళ్ళు ఎదుర్కొనే కష్ట నష్టాలు ఏంటి అనేది కేవలం వాళ్ళకి కథల రూపంలో వాళ్ళకి అవగాహన చేస్తూ ఉండాలి. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ప్రతి పిల్లవాడికి కూడా తల్లి ఒక నీతి కథ చెప్పాలి. దీని మూలాన మన సమాజము మెరుగైన సమాజంగా తయారవుతుంది. ఈ కథలో పిల్లవాడు మాటి మాటికి ఒక ఆట రూపంలో తండ్రిని ఉరికిస్తూ ఉంటాడనమాట కదా. మరి ఈ విధంగా జీవితాన్ని ఒక ఆటగా తీసుకోవద్దని, ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి చేయాలని, ఆ పసి హృదయాలలో కనుక మనము చెప్పడం మొదలుపెట్టామంటే తప్పకుండా వాళ్ళలో మార్పు అనేది వస్తుందండి. కాబట్టి ప్రతి పిల్లలకి కూడా పని చేయడం అనేది అలవాటు చేయాలి. పనిలో ఏకాగ్రతను కూడా వాళ్ళు అలపరుచుకునేటట్టు చేయాలి. ఈ విధమైన పనులు చేయాల్సింది ఎవరండి? తల్లిదండ్రులైన మనమే కదా. ప్రజెంట్ జనరేషన్ ఎట్లా ఉందంటే ప్రతి దాన్ని కూడా ఒక ఆటగా తీసుకుంటున్నారు. ప్రతి దాని మీద నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం అనేది ఒక జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఈ నిర్లక్ష్యం అనేది ఉండకూడదని పిల్లలకి మనం చెప్పగలిగితే పిల్లల్ని ఈ మెరుగైన సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దగలిగిన తల్లిదండ్రులం అవుతాం. మరి మీరేమంటారు? ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.